మనతో గొడవ పెట్టుకున్న తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ లక్షద్వీప్ను డెవలప్ చేయాలని గట్టిగా డిసైడ్ అయింది. ఈ ప్రాసెస్లో మన ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇజ్రాయెల్, ఇక మన భారత్ ఎంతో ఇష్టపడే రతన్ టాటా గారు లక్షద్వీప్ను డెవలప్ చేసే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఎలా డెవలప్ చేయాలనుకున్నారు అంటే, లక్షద్వీప్ అంటే ఐలాండ్ అని అందరికీ తెలుసు. చుట్టుపక్కల సముద్రం, ఉప్పు నీరు ఉండటం వల్ల తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇజ్రాయెల్ డీసాలిటైజేషన్ అనే ఒక ప్రాజెక్టును చేపట్టనుంది. దీంతో సముద్రంలోని సాల్ట్ ఇంప్యూరిటీస్ను బయటకు తీసి తాగునీటిలా మార్చేస్తుంది. ఇక మన రతన్ టాటా గారు మాల్దీవ్స్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నారు. అందులో భాగంగానే టాటా గ్రూప్స్ తాజ్ సుహేలీ 110 గదులున్న హోటల్ను కట్టనుంది. అందులో 60 బీచ్ వ్యూ ఉంటాయి, 50 వాటర్ ప్యానెల్. ఇక రెండో హోటల్లోనూ 110 రూమ్స్ ఉంటాయి, 75 బీచ్ వ్యూ, 35 వాటర్ ప్యానెల్. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే లక్షద్వీప్ మాల్దీవ్స్ను ఖచ్చితంగా బీట్ చేసి ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు.